వేద శాస్త్రంబులను వల్లెవేసియున్న వేద శాస్త్రంబులను వల్లెవేసియున్న పద్య గద్యంబులను గుర్పగలిగియున్న చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు మనసే కారణమన్నిటికీ మాధవుండా మనసు కారణమన్నిటికీ మానవుండా. One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man. భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తి పరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్దర్శనములు. Those that take the culture of Bharat as blind belief was negated by texts called Shaddarshanas with all reasoning. వేదములకు ఒక విధమైన అర్థములు మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు. Veda explains in one way one meaning to a word, but different shades of meanings are explained by the Shaddarshanas. వేద జ్ఞానమును విపులంగా వివరించి జగత్తులకు విజ్ఞాన తత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు. Shaddarshanas are those that explain Vedic literature in detail and have spread the waves of wisdom in the entire universe. అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి. These three main principles of Shaddarshanas are the inner vision, the Veda and the Vishwasa, the lack of faith. భూత భవిష్యత్ వర్తకాలములలో మారినటువంటి సత్యాన్ని, విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములు. All things related to the past, present and future are explained very clearly, and the reasons for fear, the doubt and the misery have been explained and solved by the Shaddarshanas. విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వములో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు. Shaddarshanas are those that have taught us the safety and security welfare, and all the dirt in the human life is removed, and thereby the pure nature of the human quality is explained. వేదము, వేదాంతము, వేదజ్ఞులు సర్వులు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే. Shaddarshanas are those that taught the Veda and the end of Veda and also the knower of Veda and explained the divinity in full. ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
For all the discrimination, intellect and intelligence, it is the mind that is responsible. ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి. Shaddarshanas are those that explain clearly the nature of the mind and will take us to unity out of diversity. ఇవియే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసములని 6. These Shaddarshanas are Nyaya, Vaisheshika, Sankhya, Purvamimamsa and Yoga, Purvamimamsa and Uttaramimamsa. మొదటిది న్యాయం. The first Shaddarshana is Nyaya. ఈ మిగిలినటువంటి యొక్క 5 దర్శనములు కూడాను ఈ న్యాయమే ప్రాణం. For the remaining 5 Shaddarshanas, the Nyaya is the life. మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది. This Nyaya could be realized in man who has got this tolerance, equality, freedom. అనగా న్యాయతత్వం అనేటువంటిది కేవలము కొన్ని ప్రమాణములపైన ఆధారపడి ఉన్నది. Meaning Nyaya or justice is based on certain measures. విషయములను వివరించవలనన్నను, వస్తువులను ప్రకటించవలనన్నను దీనికి కూడాను కొన్ని ప్రమాణములు అత్యవసరము. To explain the matter clearly and also to measure the objects, we need certain standards. మానమనగా కొలత. It is measure. ప్రా అనగా ముందు. Pra means earlier. దేనిని మనం విచారించవలనన్నను దీనికి ముందు ఒక విధమైనటువంటి ఒక ప్రమాణం మనకు అవసరం. To inquire anything, we need a standard, a measure. కొలతబద్ధ చేత కొన్ని వస్తువులను, బట్టలను ఇత్యాది కొన్ని నియమితమైనటువంటి యొక్క వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును. With this measure of the scale, we can certainly measure the cloth and certain పదార్థములకు objects. ఒక కొలత, For the material, a measure, విషయములకు ఒక కొలత, and also the measure for విజ్ఞానములకు ఒక కొలత, measure for knowledge, విజ్ఞానములకు ఒక కొలత, knowledge for study, ప్రజ్ఞానములకు ఒక కొలత, knowledge for good knowledge, అజ్ఞానములకు ఒక measure. కొలత. There is a measure even for ignorance. అన్నిటికీ ప్రమాణము అత్యవసరం. For anything, measure is necessary. ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము. We cannot decide good or bad of any object, any material, of any individual without measure. ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి. All measures rest on mind. కనుక ఈ ప్రమాణములు 4 విధములుగా ఉంటున్నవి. There are 4 types of measures. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, One is the direct proof, రెండవది అనుమాన ప్రమాణము, then the proof based on doubt, మూడవది ఉపమాన ప్రమాణము, then standard on simile example. నాలుగవది శబ్ద ప్రమాణము. That is the standard based on sound. ఈ 4 ప్రమాణములు కూడా చేతను మానవుని యందు ఉండేటువంటి సర్వ సంశయములు కూడా నివారణ గావించి These measures will certainly solve certain doubts, మానవత్వం యొక్క విశిష్టతను గుర్తింపజేసి will make us realize the significance of human life, సత్యస్వరూపాన్ని నిరూపణ గావించి and it proves the true form. మానవత్వాన్ని సార్థకం గావిస్తూ వచ్చినది ఈ న్యాయము అనేటువంటి దర్శనం. This darshana nyaya will make the human life sacred. మొదటిది ప్రత్యక్షము. The one, the direct proof. ఈ ప్రత్యక్షమనగా ఏమిటి? What do you mean by direct proof? కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షమని భావిస్తున్నాము. We take it the direct proof which you are able to see with the naked eye. కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము. That which you see with the eye is చెవులతో direct. విన్నటువంటిది ప్రత్యక్షము. That which you listen to is direct. చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము. What you do with the hands is direct. కానీ ఈ ఇంద్రియములు కొన్ని విధమైనటువంటి వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైనటువంటి యొక్క ప్రమాణము కాదు.
As these organs have got their own limits, they are not direct proofs. కన్ను Eye. కన్ను చూచినది, Eye sees. కానీ ఇది నలుపు తెలుపు ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది. It decides white, red, black. ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు? How do you decide that it is true? ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది. It is the mind that encases all the senses and proves and decides. ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది. Even the senses have their own limitations. ఈ కన్ను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నెలుపు, తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది. So long the eyesight is perfect, white appears white, black appears black, yellow appears yellow. మనలో ఒక జాండీసేగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా పసుపు పచ్చగా మారుతుంది. When we are afflicted by jaundice, everything appears yellow. చూసినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి. All that you see appear yellow. ఇది ఎట్ల ప్రత్యక్ష ప్రమాణము? How do you call it? Direct proof. రోగముతో కూడినటువంటి యొక్క నేత్రంతో చూసినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షం అవుతాయా? Do you call it a direct proof when you see with the eye afflicted with all the బాహ్య senses? ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావంతో కూడినటువంటివి. Therefore all senses are affected by mind. ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము. You say that what you taste is నేను direct. తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చును. You may argue, I have eaten, I have tasted, and you may argue so. ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణం కాదు. This is also not direct proof. ఎట్లా? How? నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది. When you are healthy, sweet will be sweet, and hot will be hot, bitter will be bitter. నీలో మలేరియా ఫీవర్ ఏగిన వచ్చిందంటే ఈ యొక్క నాలుక తీపిని కూడాను చేదుగా రూపొందింపజేస్తుంది. When you suffer from malaria, the tongue will make the sweet also taste కాబట్టి bitter. ఇది ప్రత్యక్షమని ఏ రీతిగా నీవు వాదించగలవు? Then how do you consider it a direct proof? లడ్డు తీయగానే ఉన్నది కానీ నీవు చేదంటున్నావు. The laddu is sweet, but you call it bitter. ఇది ఈ సమయమునందు పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి. Then we should take the measure, the standard of the material also. ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణమును కూడాను మనం విచారించాలి. Not only the standard of the senses, we should also take the measure. ఇంద్రియము of చేదని material. చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి. When you view from the standpoint of the sense, it కనుక looks ఇది sweet. ప్రమాణమునకు సరైన ఆధారము కాదు. Therefore, it is no basis for a standard. ఇంకా మూడవది ఏమనగా The third one, పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము. you see the milk directly. ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంట వేసినప్పుడు పెరుగుగా మారిపోతుండాలి. When you just drop little curd, it curdles into curd. ఇది ప్రత్యక్షమే. This is direct. పాలు పెరుగుగా మారిపోయింది. Milk has become curd. పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి. When you churn curd, you get butter. వెన్నను మనము కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి. When you boil butter, you get ghee. ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి. Ghee, butter, curd are all contained in milk. కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది. Because of difference in times, because of different processes we do, కానీ they ఇది shape ప్రత్యక్షం differently. కాదని చెప్పడానికి వీలు కాదు. But we cannot negate. ఇది ప్రత్యక్షమే. This is direct. పాలు పెరుగుగా మారింది. Milk has become curd. పెరుగు వెన్నగా మారింది. The curd gave వెన్న to నెయ్యిగా butter. మారింది. Butter became ghee. ఇది దేనిలోనా తిరిగి మనకు చేరదు. This ghee will not become anything else later. మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే The butter that came out of ముక్కలు buttermilk, చేసి తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు. the butter will never mix up with the buttermilk. పాలలో వేసినా కరగదు. It will not dissolve even ఇది if you keep in milk. ప్రత్యేకంగానే ఉంటుంటాయి. It remains as it is. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? Where పాల from it నుంచే comes. వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు. This butter came out of milk, came out of curd, came out of buttermilk, but it will never get dissolved దీనినే there. న్యాయ మీమాంసం అని కూడా చెప్పవచ్చు.
This also can be said, Nyaya Mimamsa. అనగా మీమాంసం అనగా Mimamsa meant ఏ మాంసమో కాదు, is no meat anyway. వస్తువు యొక్క చివరి నిష్కర్షనే మీమాంసము. The end, what you arrive at in discussion is Mimamsa. నెయ్యి పూర్తి అయినటువంటిది కట్టకడపటి అంశము. Ghee is the final ఈ stage. నెయ్యిని మనం ఏమి చేయగలము? What can you do with the ghee? You must partake. దీనికి మరొక అంత్యము లేదు. It has no further పాల end. యొక్క అంత్యము నెయ్యే. The end of the milk is అదే ghee. చివరి నిష్కర్షనే మీమాంసం అన్నారు. The final stage is Mimamsa. కనుకనే ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం, ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది. Therefore, in this Nyaya, to take the direct proof as reality is acceptable to certain ఈ extent. న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు. The principles of Nyaya are explained by న్యాయ Gautama. శాస్త్రములకు కర్త గౌతముడు. The one who taught this ఈ Nyaya is Gautama. సూత్రములన్నిటి కూడాను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడాను మరొక పేరు. This is another name, Gautama Sruta. ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సలిపి ప్రచార ప్రబోధములు సలపడానికి పరిశోధనలు కూడా సలిపి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions. ప్రమాణకర్తలు ఆనాటి పరిశోధనకర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు. There is no comparison between those people that investigated, experimented, and those present ఆనాటి now. యొక్క పరిశోధన మహర్షులంతా కూడాను కేవలము మనస్సును దాటి Those that investigate in those times have crossed the mind. దాని తరువాత ఉన్నతమైన మనసును సూపర్ మైండ్ దాటి They crossed even supermind. ఆ సూపర్ మైండ్ తర్వాత కూడాను హయ్యర్ మైండ్ దాటి They crossed even the higher mind. ఆ హయ్యర్ మైండ్ నుంచి కూడాను ఇలిమినేటెడ్ మైండ్ దాటి From higher mind, they crossed the illuminated mind. ఓవర్ మైండ్ కూడా దాటి They crossed even over mind. వారు విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు. They could visualize this significant divinity. ఈనాటి వైజ్ఞానికులు The modern scientists, కేవలం లో మైండ్ నందే ఉంటుండి they remain in the low mind, ఈ విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక not able to understand significant divinity. ఆనాటి ఋషులు కూడా నువ్వు కనిపెట్టలేని విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో దొర్రవీగుతున్నారు. They pride themselves declaring that they could discover those which could not be done by the earlier ఆనాడు saints. ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది. You have not discovered anything new which you haven't. ఆనాడు ఋషులు ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి, ఇవన్నీ కూడా నువ్వు లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టటమైనటువంటివన్నీ కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు. The saints left them. They consider them wasteful, and they are picked up by the modern scientists. ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడాను అన్ని ప్రాకృతమైనటువంటివి. The modern scientists discover the worldly things. పదార్థములతో కూడినటువంటివి. That's full of matter. కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటిది పదార్థముతో చేరినటువంటివి. But the scientists of those days has got the spiritual content. కనుకనే ఈనాటి వైజ్ఞానికులు So modern scientists, ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను what all that is discovered by science, విశ్వసించలేకపోతున్నారు. are not able to believe. వీరు విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే. Whether you believe it or not, they are true, perfect truths. ఈ అల్పమైనటువంటి జ్ఞానములకే అహంకారపడి You pride yourself because of this low వీరు wisdom. ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు. You forget even that self which is the divinity. సైన్స్ చెడ్డది కాదు. Science is not bad. సైన్స్ భగవంతుని విశ్వసించలేకపోలేదు. Science has not denied God. కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు. Only some scientists take it that way. కానీ సైన్స్ యాంటీ గాడ్ కాదు. Science is never దీనిని anti-God. విద్యార్థులు చక్కగా గుర్తించాలి. This scientist should know clearly. కొంతమంది అల్పబుద్ధి కలిగినటువంటి వారే ఈ విధమైనటువంటి యొక్క యాంటీ గాడ్ గా రూపొందుతుంటారు. Only people consider it as anti-God. మిడుగురు పువ్వు ఉంటుంటాది. Here is a glowworm. ఇది చీకటి లోపల నాకంటే ఇంక గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట. These glowworms pride themselves because they are bright ఇది in the night. సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత? Before the sunlight, what are they after all? అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది.
Before the wisdom of those things, how fractional, how decimal is the knowledge of పురుగులు science. వంటిదే. That's just like glowworms. కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్యప్రకాశం వంటిది. This knowledge of the scientists of those times equal to the effulgence of sun. కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము ఇది పెద్ద అజ్ఞానమే. Therefore, with all the inquiry, to limit our knowledge to the senses is pure పరిశోధన ignorance. చెయ్యాలి. We should inquire, కేవలం యంత్ర పరిశోధన కాదు, not merely మంత్ర mechanical, పరిశోధన కాదు, not inquiry, హృదయ machine, పరిశోధన. but investigate with heart. ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము. Inquiry of the heart is the true standard. యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము. The inquiry with the machine is low. యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది. If the machine is spoiled, you lose the result. ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి? Who discovered the machine? కేవలం మానవ కల్పితమైనటువంటివి. They are just, ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును. today you know well. ఈ కంప్యూటర్స్ అంతా కూడాను అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు. Many scientists have discovered the ఈ computer. కంప్యూటర్ అనేది ఎలాంటిది? What sort of a thing is computer? కేవలం ఒక రబ్బిష్ వంటిది. It is rubbish. పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది. If you keep the rice, you get the rice flour పైన below. బేడలు వేస్తే బేడల పిండి వస్తుంది. If you keep the dal there, you get the flour ఎలాంటిది below. వేస్తే అలాంటిది వస్తుంది కింద. As you keep the material, so you get. కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది. Therefore, scientists get the result depending upon the ఆ feeding they give adjustment లో computer. ఏమైనా కొంత పొరపాటు జరిగినా If there is any mistake in feeding of the అంతా computer, ప్రమాదమే, ప్రమాణం కాదు. everything is danger, no result. ఈ కంప్యూటర్ లో మార్క్స్ అంతా కూడా రిజల్ట్ తెలిపేటువంటి కొన్ని కంప్యూటర్స్ లో పాస్ అయిన వాళ్ళను ఫెయిల్ గాను, ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ గాను తెలుపుతుంటాయి. The results announced by the computer sometimes declared fail those who passed and vice versa. కనుక ఈ యంత్ర ప్రమాణములంతా కూడా అల్ప ప్రమాణములే. Therefore, the standard of the machine is low. కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమైన, నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ కావిస్తుంది. Therefore, the one who has written the examination, the standard of the heart is true one. కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి. We find these foolish standards on the rise. దీనన్నిటికీ నీ మనసే కారణము. For all this, mind is responsible. దీనిని తిరుత్తుండాళ్ళ వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం. Tiruthandalvar said, for the mind, సర్వమునకు mind, స్వామి కారణమే. సర్వమునకు స్వామే కారణము. for everything Swami is responsible. ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు. For the feeling of the gangs, it is the foolishness that is responsible. కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం. So it's sheer foolishness to rely on the direct proof. కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము. Therefore, the direct proof is the proof of సరైన heart. న్యాయము. Is the true wisdom. కానీ ఈనాటి న్యాయము But the modern knowledge, విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి. it runs in the contradictory way. న్యాయమును అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా కూడా మారుస్తున్నారు. Justice is viewed as injustice, injustice as justice. 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది. If you pay 1,000 rupees, justice can be injustice, injustice, ఇలాంటి injustice, న్యాయంలో injustice. న్యాయం అవుతుందా? Can that justice be ఇలాంటి wisdom? న్యాయస్థానంలో న్యాయస్థానంలో అవుతాయా? Can they be the centers of కానే justice? కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటుపడేటువంటి న్యాయం ఇవన్నీ కూడా. What sort of a justice it is when you struggle for a living? నిత్య న్యాయం కాదు ఆనాటి కాలంలో. It is not the justice of those హృదయ times. న్యాయం, తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు. Without any distinction of I and mine and others, the justice is established in those times. ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది. Every religion speaks of the justice in this proper direction. హజరత్ మహమ్మద్, ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే. Muhammad also established justice. Religions may be different, but they speak the justice. మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్షించేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములో. The religion of Prophet Muhammad just set up severe punishment if anyone commits a mistake. అందరికీ సమానమైనటువంటి పనిష్మెంటే. Same punishment to everyone. దృష్టితోట, దృష్టి మనస్తోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు. Man commits many mistakes because of bad looks, bad mind and bad thoughts. అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో. Muhammad prescribed 100 whips to such people as a punishment. ఖాళీ
అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు. The very same mistake is committed by the son of Muhammad. అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు. Without any consideration that he is the very son, he just asked to be ఇది 100 నిజమైన lashed. న్యాయము. This is justice. తన పర భేదం లేకుండా సర్వులకు సమానమైన శిక్ష. Without any distinction, my people and others, same punishment. కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికి ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు. After 50 whiplashes, the son fell and died. ఇతన్ని తిరిగి సమాధి చేశారు. There he was cremated. ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజరత్ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా ఏం చెయ్యాలన్నారు. The Sipais came and said, Sir, 50 more are remaining. What is to be done? ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు. He said, let this stone receive the whiplashes. ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత. What sort of justice, what sort of sanctity there? ఈనాడు తన పర అనే భేదం ఉంచుకొని Today we have the feelings, my people పరాయి and others. వాడైతే 10 సంవత్సరాలు శిక్ష, If others 10 years of imprisonment. తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది. If they are my people, the court will just absolve కొత్త it. పేపర్ గా చూస్తుంది. That's what we see in the paper. దీన్ని తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది. They will also show you the ways of escape. ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం. The justice is not the one which has got this knack and low feeling of ఆ devices. న్యాయము న్యాయమే. Justice is justice. అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు. It was Gautama who taught this Nyaya. ఇది ఏ న్యాయ దర్శనము. This is Nyaya Darshana. ఈ న్యాయ దర్శనం లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము, In this Nyaya Darshana, the first one is direct రెండవది truth. అనుమాన ప్రమాణము. The second is this doubt. కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం. When you find so many there, you find there is water. కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది. Where you find the cranes కానీ there, you నీరు find water. కనిపించలేదు. కొంగలను సాక్ష్యంగా తీసుకొని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు. You have not seen water. Basing on the crane there, you decide the water. అక్కడెక్కడో పొగ వస్తుండాలి. You find the smoke. అగ్ని కనిపించటం లేదు. You don't see the fire. పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు. Basing on the smoke, you believe the fire present there. ఇక్కడెక్కడో దుర్గంధం వస్తుంటుండాలి. You find ఈ foul గంధాన్ని smell. ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు. Because of this smell, foul smell or good smell, fragrance, you decide the object. స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఇది ఈ విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం. Though you don't see the form, you see the nature and decide. That is called the ఈ proof based on అనుమాన doubt. ప్రమాణం కూడాను ఒకటి అవసరమే. This proof based on doubt is needed. ఈ దివ్యమైన ప్రకృతి యందు In this divine nature, కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో, the body with the senses, హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో, the mind with the heart, ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి. all these proofs appear to be true. కనుకనే అనుమాన ప్రమాణమనగా The proof of doubt is విషయాన్ని ఆధారం చేసుకుని basing on the matter, విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణము. proving its form is this proof of doubt. ఇంకా ఉపమాన ప్రమాణము. Then third one, the proof based on example. ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి? What do we mean by upamana pramana? ఈ భౌతికము పారమార్థికము అనేటువంటిది కొన్ని ఉంటుండాయి. There are certain things, the physical and spiritual. సముద్రం ఉంటుండాలి. Here is ocean. ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి. You get the waves out of the అలల ocean. నుంచి నురుగు వచ్చింది. Out of the waves you find the foam. ఇది అలలు ఎందు చూచినా నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి. Either in the waves or in the foam you find the sea water. ఈ మూడింటిని విచారణ చేసుకొని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును. Inquiring the nature of these three, you can take it an example. పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల, వ్యావహారికం అనగా నురుగు, పారమార్థికం అనగా జలము. ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకొని దీన్ని ఏకత్వంగా భావించటం. You establish the unity by taking these three aspects, the ocean water, the wave and the foam. The very same water present in all these three. పారమార్థికమనేటువంటి యొక్క సముద్ర జలము నుండియే
Out of this Paramarthika, the ocean water, ప్రాతిభాసికము అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి. you find the waves Pratibhasika coming up. ఆవిర్భవించినటువంటి ప్రాతిభాసికం అనేటువంటి అలలు ఎందే Out of the waves Pratibhasika, ప్రాకృతమైనటువంటి ఒక నురుగు ఉంటుండాలి. you find the foam, the Prakrita. కనుక పారమార్థికము, ప్రాతిభాసికము, వ్యవహారికమే నురుగు. Therefore this Vyavaharika, the physical, is foam. ఈ ప్రాతిభాసికమైనటువంటిదే అల. This Pratibhasika is wave. పారమార్థికమే సముద్రము. Paramarthika is ocean. ఇలాంటి ఉపమానాన్ని తీసుకొని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం. Taking such examples, those things which are difficult to understand could be made కేసులు understood. ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి? How do you decide things? కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం. Only the witnesses help you to decide. కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో, Just as the witnesses are the basis, సత్యాన్ని గుర్తించడానికి to know the truth, ఈ విధమైనటువంటి ఉపమానాలు చాలా అవసరమే. these examples are very essential. కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను. Swami gives many examples. ఈ ఉపమానాల చేతనే Because of the examples, సత్యాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది. would be able to recognize truth. అక్కడ చూడు చందమామ ఉంటుండాది. There you see the moon. ఈ కంటికి కనిపించినటువంటి చందమామను, The moon you see, అందరాని చందమామను the moon whom you cannot catch. ఏ విధంగా చూపడానికి వీలవుతుంది? How is it possible to see? అదిగో అక్కడ ఉన్నటువంటి ఎక్కడో చూస్తాడు. కాదు ఆ చెట్టు పైన ఉంటుండాది చూడు, ఆ గుట్ట పైన ఉంటుండాది చూడు, ఆ మిద్దె పైన ఉంటుండాది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరిస్తుంది. When you say there is moon, where do you look? You look all around. Therefore, look on the top of the tree. Look on the top of the staircase. చందమామను వేలితో చూపించినట్టుగా Just as the moon is directed to the ఉపమానాల finger. చేత With the example, మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు. those things which could not be comprehended by the mind could be taught. దీనినే ఉపమానము అన్నారు. This is called upamana or example. ఇంకా ప్రత్యక్ష ప్రమాణము. Then the direct proof. ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం. This is the proof of the sound. ప్రత్యక్షం, Direct, అనుమానం, doubt, ఉపమానం, example, శబ్ద ప్రమాణం. then the proof of the sound. ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది This Shabda Pramana, ఇదే సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు. people start considering as the truth. ఈ సత్య ప్రమాణమును This truth, ఆధారం చేసుకుని basing on this, వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాది అన్ని కూడాను మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి. all sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, ఈ Upanishad, ప్రత్యక్ష rely on this. ప్రమాణముల చేత ఏమవుతుంది? ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది? How do you experience the direct proof? ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని పూర్తి అణగదొక్కాలి. We should subdue the nature of the senses. చూచిన కన్నులకు, The eyes that see, విన్న చెవులకు, the ears that కలిసిన listen, మనసుకు, and the mind that thinks, విచారించినటువంటి బుద్ధికి and the intellect that discriminates. అతీతమైనటువంటి స్థితిని పోవాలి. We should go beyond. అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. Therefore the intellect is beyond the senses. కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి శబ్ద ప్రమాణముల పూర్వంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to the సకల sound. విద్యలు నేర్చి Having acquired all education, చదవచ్చు. you can be successful in congregation. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. Having acquired all forms of education, రడమందు పోరవచ్చు. you can also fight in the battlefield. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. Having been born as a king, you can rule the kingdom. హేమ గోదానముల్యవచ్చు. You can also offer the cow and the gold. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. You can count the stars across the sky. చంద్రమండలమైన చేరవచ్చు. You can reach even moon. అష్టాంగ విద్యలు అన్ని నేర్చగవచ్చు. You can acquire all the 8 forms of knowledge. కానీ But దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన
చిత్తుడై నిలువలేడు. One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of సమాన steady చిత్తుడు equanimity. కావాలి. One should have that equanimity. సమాన చిత్తుడు కావాలి. That should be steady equanimity. తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు. You shouldn't have the mind like waves with bumps and jumps. అది ఏ శబ్ద బ్రహ్మం. That is the Brahman of the sound. కనుకొని శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము. This sound has all these 8 forms, Ashtaishwarya. ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడిని ఓ బాబు అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు. When a person is in a distance, if you call him by name, he will come to you. ఇంతవరకు మనం పూనకర్లేదు. నిత్యం కూడా మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో, లేక హృదయాన్ని తేల్చుకోవటమో, హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో, లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో. On TV, you will certainly watch with the help of the sound, either you can make your heart happy or ఇవన్నీ miserable. కూడా శబ్ద ప్రమాణములే. They are all the proofs of sound. కనుకని ఈ శబ్దములన్నిటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన. And therefore of all this, it is singing the name of glory of the Lord is Shabda Pramana. ఒకనొక సమయంలో నారదుడు మహావిష్ణువును సందర్శించి, Therefore at one time Narada went to Vishnu. స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం. He said, Swami, it's my natural quality to come to see you. ఎందుకు ఇతనికి సహజమైంది? Why is it natural? తాడులా, పేడులా, ఇల్లులా, బిడ్డల్లా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు. Narada has no family, no house, therefore he moves about. ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు. He moves everywhere, the Kailasa, Vaikuntha and the heaven. కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు. So he asked to see you, what is your head office, what is your address? పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకున్న అడ్రస్. He said, మద్భక్తః take down my address. యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో, Where my devotees sing in glory. తిష్ఠామి నారద. తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ఠ అయి ఉంటాను. I install myself there. వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు. He never said that. తిష్ఠామి అన్నాడు. He never says he lives there, he installs there. కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము. Where the glory of the Lord is sung, that is Shabda శబ్దం అంటే Brahma. ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు. భగవత్ శబ్దమునే నిజమైనటువంటి ప్రమాణము. Sound is not one of the bombs or the crackers. It is the singing of the Lord. ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి. With these sounds of the bombs or the eardrums break. ఈ గానం అనేటువంటి శబ్దాలంతా మన హృదయం అంతా వికసింపజేస్తుంది. With the singing of the Lord, the whole heart గ్రంథిని blossoms. భేదింపజేస్తుంది. And then it also opens up. కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము. And therefore the sound is the standard of Veda. ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది. This Veda has got this proof of sound. కనుక ఈ మానవత్వంలో న్యాయ విచారణకు 4 విధములైనటువంటి ప్రమాణములు బోధిస్తూ కడపటిది శబ్ద ప్రమాణము. Therefore in this branch of Nyaya, everything is explained in these 4 ways. The final is sound. ప్రమాణములు ఎందుకును న్యాయము సమానమైనటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది. And this Nyaya justice is inner current in all the 4. కనుక విద్యార్థులారా, So students, మనము శబ్ద స్పర్శ అనేటువంటి దాంతో మనం ఎంతయో కూడా మన జీవితాన్ని మనము కడమార్గం పట్టిస్తున్నాం. with the sound and the sense of touch, we go along the wrong path. వినవలసినటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి. We should listen to sacred sounds. ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి. We should listen to divine sounds. కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు, So in this Nyaya ఓ Darshana, మానవుడా, oh man, ప్రాకృతమైన జీవితం నందు కూడాను in the daily life, ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకు విశ్వసించి having faith in the human life, ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత with that yearning of the heart, నిత్యానిత్య పరిశీలన శూన్యుడై with the discrimination sense of that which is permanent and eternal, సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో. you prove yourself the true form. ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి? What is that shows the true ఏ form? జడ్జినో కాదు, No judge, ఏ లాయరో కాదు, no lawyer,
కాన్షియన్స్ తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది. It is the conscience that decides. కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది. Therefore, it decides beyond the state of mind. దీనినే కాన్షియన్స్ అన్నారు. This is called conscience. ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు. Therefore, this conscience is the vibration ఈ of life. వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్కు ఆవిర్భవిస్తుంది. Out of this vibration, the word comes. మనసు నుంచి పుట్టేటువంటిది వాక్కు. Out of the mind comes the speech. ఆ వాక్కు మనస్సుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్కుగా రూపొందుతుంది. As it comes out of the mind, it turns different. మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది. If this speech comes beyond the state of mind, it will be truth. ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు. That which is truth is vibration. కాన్షియన్స్ అన్నారు. This is called conscience. ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే This conscience భూర్ అని పిలిచేది వేదాంతం. is also called bhu. భువః Bhuvaha. సువః Suvaha. భూర్ అనగా ఈ శరీరమునందు Bhur means in this body. సర్వత్రా వ్యాపించేటువంటి భువః That bhuvaha which is ఆ all pervasive. వైబ్రేషను That vibration ప్రాణశక్తి. is the life force. ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషను ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నది? Where from the vibration of life force originated. ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తున్నది. It is out of suvaha, awareness. నాట్ అవేర్నెస్, రేడియేషన్. It's not awareness, is radiation. రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది. So it is out of radiation, vibration, thereafter materialization. దీనినే భూర్ భువస్సువః అన్నారు. This is called bhur bhuva suvaha. ఈ వేదమునందు In this Veda, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము. we depict by way of chanting mantras, Rigveda, Yajurveda, Samaveda. కనుక ఋగ్వేదం అనగా ఏమిటి? What do you mean by Rigveda? వాక్కే రుద్వేగము. That word is Rigveda. అదే రుద్వేగము. That is అదే Rigveda. రుద్వేగము. That is వేదం Rigveda. కూడా. ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్కు నుంచి ప్రారంభమవుతుంది. The Rigveda comes out of this word, speech. ఈ వాక్కు ఏ విధంగా వస్తుండాలి? How do you get this word? కనుక అంతర్భావమైనటువంటి మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి. It comes out of the navel as the basis. దీనినే ఋగ్వేదము అన్నారు. This is called Rigveda. మనసునే యజుర్వేదము అన్నారు. Mind is Yajurveda. ప్రాణమునే సామవేదము అన్నారు. Life is Samaveda. ప్రాణమును ప్రాణోపాసన చేత Life, when it is ఒక worshipped, విధమైనటువంటి ఒక స్వరము, శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది. there comes the breath. ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది. This breath has got right tune. ఇది నిజమైన సామము. This is the Samaveda. సామగానం అనగా ఏమిటి? What do you mean by the singing of Sama? ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క It is that by worshipping the mind, శ్రవణానందమే సామము. that's bliss by listening is Sama. గానానందమే సాధన. That we listen to that, that is ఈ Samaveda. సామము యొక్క గుణము ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి. The quality of Sama should have good sound. సుస్వరము కానటువంటిది ఇది ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సమగానం కాదు. When there is no good tune, it cannot be Samagana. సుస్వరంతో కూడి ఉంటుండాలి. It should have good అది tune. సామగానము. This is called Samagana. కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటిది. Samagana originates out of life. యజుర్వేదము. Next, Yajurveda. యజ్ఞయాగాది క్రతువులు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచంలో మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి The effulgence all over the universe is demonstrated in భగవంతుడు form. తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది. Rigveda teaches to the entire world, God is in the form of this effulgence, brilliance. కనుకనే సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం. Therefore, Bharatiyas describe God having the effulgence of crore suns. అనగా తేజస్వరూపమే ఋగ్వేదము. Therefore, Rigveda is all that brilliant. మంత్ర స్వరూపమే యజుర్వేదము. The Yajurveda is mantra. గాన స్వరూపమే సామవేదము. Sama is based on singing కనుక music. మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే. These three are needed for the world. భగవంతుని తేజోమయునిగా నిర్మించుకొని
creating God as ఆ radiation, భగవంతుని మంత్రంతో ఉచ్చరించి repeating by way of mantra, గానముతో ఆనందించమని కోరింది. and delight yourself by singing. కాబట్టి ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేదములు మూడు కూడాను దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి. Therefore these three Vedas, Rigveda, Yajurveda, కేవలం Samaveda, కంకణాలు, will make రుద్రాక్షలు experience. ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది. They have not come merely to give knowledge. ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి, Rigveda, the God who is all యజుర్వేదం brilliant. మంత్రపూర్వకమైనటువంటి యొక్క ఆరాధన చేత, Yajurveda, worshipping God by way of mantra. సామవేదమైనటువంటి గానము చేత Samaveda, that stands for music. లీనము కా అని బోధించింది. And it taught merge yourself. గానము చేత తప్ప మరొక దాంతో లీనం కావడానికి వీలు లేదు. You can only merge with the help of singing music, not చాలా otherwise. మందికి మీకు తెలుసును. Many of you know. చాలా మంది పద్యాలు చెప్తుంటారు, Many recite poems. మాటలు చెప్తుంటారు. They speak. మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు. The words and poems will not attract heart. ఒకడు రాముల ముందు పోయి రామా నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రము హృదయం కలగదు. If anyone stands there and says, Rama, you protect me, well, you don't find any effect. రామా నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు. If he recites by way of poem, Rama, you protect me, then there will be no reaction. రామా నన్ను కాపాడు When ఇది it is- హృదయాన్ని ఆకర్షిస్తుంది. When it is musically said, the heart attracts. కనుక గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి. Therefore in music there is merger. ఈ లీనతత్వాన్ని అర్థం చేసుకోలేని వ్యర్థ జీవులంతా కూడాను గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు. The wasteful lives will not be bothering about this music that helps అదే for merger. ఏమైనా కొంత అపస్వరమైపోతే హృదయాన్ని భ్రష్టు పట్టిస్తుంది, When the- కేవలం బ్రద్దలు చేస్తుంది. When the tune is not proper, it completely ruins, spoils. కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి. It spoils concentration. కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి. So we should sit in front of the mic when we are sure of singing melodiously. లేకపోతే మైక్ మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది. So better we be away from the mic and merely listen. అపస్వరం చేసేటువంటి యొక్క గానము, అపస్వరంగా పాడేటువంటి యొక్క భజనలు మనం ఏమాత్రం కూడా హృదయాన్ని కొంతవరకు చెలింపచేస్తున్నాయి. And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also. నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి. If you like it, practice all ఆ alone తర్వాత yourself. నువ్వు మైక్ ముందు వచ్చి కూర్చో. The later you sit in front of mic. నేను పాడాలి, స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ణ కఠోరంగా ఉంటుంటాది. But if everyone has got desire that I should sing in front of Swami, one cannot listen. కనుకనే భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది, హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం. Therefore, it is only music that attracts God and ఇదే makes our, శబ్ద ప్రమాణము. that is the proof of sound. కనుక భగవత్ తత్వం లోపల The nature of God. ఈ న్యాయము 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 అనేటువంటి దర్శనంలో In this darshana nyaya, ఇంకా ఎన్నో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటివి ఎన్నో ఉంటున్నవి. there are lots of things needed for human life. మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి, Clarifying all doubts, మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి, making our heart ecstatic, వికసింపజేసి, ప్రకటింపజేసి manifesting and then blossoming. చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి. There are lots of things in this nyaya. ఈ న్యాయ, వైశేషిక, Nyaya, Vaiseshika, యోగ, Yoga, పూర్ణ మీమాంసం, Purna Mimamsa, ఉత్తర మీమాంసం, Uttara Mimamsa. ఈ యొక్క 6 యొక్క దర్శనములు కూడాను All the 6 darshanas. ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు. If we listen once and understand clearly, nothing you need to do in human life. కనుకనే ఈ యొక్క షడ్దర్శనములంతా కూడాను All these 6 darshanas సృష్టి యొక్క రహస్యాన్ని నిరూపించి, ప్రబోధించి, ప్రచారం కలిపి ఆనందాన్ని అందించినటువంటివి. prove, publicize, teach the secrets of nature. కనుక విద్యార్థులు ఈ భారతీయ వాంగ్మయము కూడాను కొంతవరకు అర్థం చేసుకోవటానికి తగిన కృషి చేయాలి. So students should make sincere effort to ఈనాటి understand విద్యార్థులలో ఈ literature. భారతీయ వాంగ్మయములంతా కూడాను ఏమీ తెలియకుండా పోవటం చేతనే అయోమయ స్థితి లోపల కేవలము బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం. Because this literature, Bharatiya literature is not understood. They just move about like కనుక street మనం dogs. తెలుసుకొని మనం పశువులు కాదు, మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి. Therefore we should understand, I am not an animal, I am a human being, that we should have. ఆనాటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు, పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క
సారాంశాన్ని అందిస్తూ వచ్చారు. Saints experimented, investigated and gave the essence. సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ సద్దర్శనములు. The Saddarsanas are that nectar, Amrita given to us. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం ఓం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం జై శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం 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 సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం